పేరు కంటే ఒక బ్రాండ్ ఉంటది కదా. అన్ని పార్టీలు ముగ్గురు పరిగెడుతున్నారు అనుకోండి, ముగ్గురు గెలవాలని కోరుకుంటారు. సో ముగ్గురులో ఒకళ్ళు అల్టిమేట్ గా విన్ అవుతారు. మనం ఎలా చూస్తామంటే ఆయన ఎలా ఉన్నారు, ఫిజికల్ గా ఎలా ఉన్నారు, మెంటల్ గా ఎలా ఉన్నారు, ఇవన్నీ రెక్టిఫై చేస్తాం. సో అలా చేస్తే కనుక మా పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు నా ఫీలింగ్. ఈసారి ఎందుకంటే 2 సార్లు ఓడిపోయారు, అప్పుడు చాలా బాధపడ్డారు మేము కూడా. సో ఈసారి పిఠాపురం ప్రజలు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అంటే సార్ ఇప్పుడున్న చాలా మంది అట్లా లాస్ట్ ఓటింగ్ దగ్గర 2 days ఉందా, ఇప్పుడు మాటలు ఏమి మారుతాయి? మాటలు అనేది పైలట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మైండ్ సెట్ కొంచెం మారుతుంటుంది, ఆలోచిస్తారు. బట్ ఆలోచించే టైం కూడా ఈసారి ఉండదు. ఎందుకంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి, ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, సొంత డబ్బు ఇచ్చిన నాయకులు ఎవరైనా చూసారు. నేను అనుకునేది ఏంటంటే ఎవరైనా రూపాయి కష్టపడి ఒక రూపాయి ఎవరైనా తీసి ఒకళ్ళు దానం ఇవ్వాలంటే ఆలోచిస్తారు ఎందుకు ఇవ్వాలి అని. అలాంటి పవన్ కళ్యాణ్ గారు రైతులకు లక్షలు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తారండి, దేనికోసం ఇస్తున్నారు? ఆయన శుభ్రంగా ఏసీ రూమ్ లో కూర్చొని సినిమాలు చేసుకుంటా 5 ఏళ్ళు ఒక 500 కోట్లు వస్తుంది, హ్యాపీగా ఏసీలో ఉంటాడు. ఆయన చెమటలు పట్టవానికి ఎందుకు వచ్చిన కష్టం? జనాల కోసం, జస్ట్ జనాలు బాగుండాలని ఆయన బయటకు వచ్చారు. సో ఆయన కోసం నేను కష్టపడను, మేము కూడా కష్టపడి పని చేస్తాం. ఓకే సార్, ఇక్కడైతే పిఠాపురానికి ఎమ్మెల్యే కింద వస్తే తర్వాత అభివృద్ధి ఎలా చేయగలరు, దాని మీద మీ మాటలతో చెప్పండి. ఫస్ట్ యాక్చువల్ గా ఆయన ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక దాన్ని ఏమంటారు ఇంప్లిమెంటేషన్ ఒకటి చెయ్యాలి కదా. సో గాజువాక భీమవరం ఆయన పక్కన పెట్టేస్తే అది అయిపోయింది. ఆ టైం వేరే ఉంది. ఈసారి ఏంటంటే పిఠాపురంలో డెఫినెట్ గా ఆయన గెలుస్తారు 1,00,000 మెజార్టీ. ఈ పిఠాపురాన్ని ఆదర్శంగా తీసుకుని నెక్స్ట్ స్టేట్ ని మొత్తం ఎలా చేస్తారనేది మీరు ఫ్యూచర్ లో చూస్తారు. ఓకే, అంటే ఫ్యూచర్ లో అన్ని ఎలా డెవలప్ అయిందని చూస్తారు. డెఫినెట్ గా ఇప్పుడు పిఠాపురం అంటే చిన్నది కదండి. ఇప్పుడు పిఠాపురంలో ఆయన గెలిచిన తర్వాత అక్కడ అభివృద్ధి ఏంటనేది ఇప్పుడు 24, 29 ఇంకా ఉన్నాయి కదా. సో ఫ్యూచర్ లో చూస్తారు.